వాళ్ళు ఎక్కువ చేసేది ఏమిటంటే యుద్ధం కోసం తయారు చేసే పరికరాలు వాటికి ఎక్కువ ఖర్చు పెడతారట. అంటే వాళ్ళు నేర్చుకున్న విద్యలు, వాళ్ళు సంపాదించిన సొమ్ము అంతా దేనికోసం? ఇది దేనివల్ల ఏర్పడింది? ద్వేషం చేత. నాది అవతల వాడు దోచుకోకూడదు, వాడిది నేను దోచుకోవడానికి ఏం చేయాలి? దీనికోసం సర్వప్రయత్నములు సర్వమేధస్సు అందుకే అవుతున్నది. ఇది ఎవరికి ఉంటుందంటే రాక్షస ప్రవృత్తి ఎవరికి ఉంటుందో వాళ్ళకు ఉంటుంది. అది వీళ్ళందరూ ఆ ప్రవృత్తి ఉన్న వాళ్ళందుకు వాళ్ళకి ఇలా చెప్పాలి. సర్వభూతముల యందు హరి ఉన్నాడు కనుక ఏ భూతకోటిని కూడా ద్వేషించరాదు. భక్తి మార్గంలో ప్రధానమైనదండి. ఏదో నామస్మరణ చాలా బాగా చెప్పారు, చాలా బాగుంది. ఇది ఒక్కటి చాలు అనుకుంటే కాదు, పక్కన వెంటనే ఉంది. ఏమని? ఏ భూతకోటి యందు కూడా ద్వేష బుద్ధి ఉండరాదు, మైత్రీ భావం ఉండాలి. లలితా సహస్రం చదివినప్పుడు అనుకుంటున్నాం కదా, మైత్ర్యాది వాసన లభ్య. లభ్య అంటే లభిస్తుంది అమ్మవారు. ఎవరికి? మైత్ర్యాది వాసనలు. మైత్రి ఆది కనుక మైత్రి ఆది, మైత్రి మొదలైన సర్వభూతకోటి యందు మైత్రీ భావం ఉండాలి. ఆ మైత్రీ భావం ఉండి హరిని స్మరించేటువంటి వాడు మరి క్లేశాల జోలికి వెళ్ళడు సుమ. తాపత్రయేణాభిగతం యదేతదఖిలం జగత్ తదా శోచ్యేషు భూతేషు ద్వేషం ప్రాజ్ఞ కరోతి కః. అసలు సమస్త ప్రపంచమే తాపత్రయాలతో కూడినటువంటిదే. ఇలాంటి దూషితమైన ఈ ప్రపంచంలో ఒకరిని ద్వేషించడం అనేది ఏమిటయ్యా? సర్వ జగత్తు తాపతతో బాధపడుతుంది. ఇది గొప్ప మాట చెప్తున్నాడు చూడండి.